హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి జిలేబీ అండి. ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ వచ్చి జిలేబీ అండి. అవి మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈజీగా. ఇప్పుడు నేను 1 కప్ మైదా తీసుకున్నాను. 1 కప్ అంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను. దానికి 1 కప్ షుగర్, అలాగే ఫుడ్ కలర్ అండి. ఇది వచ్చి బేకింగ్ పౌడర్, నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి మనము పాకం వస్తున్నాము. తీగ పాకం వేసుకోవాలి. షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది మరీ తీగ పాకం రానవసరం లేదండి, జస్ట్ ఇట్లా స్టిక్ అయితే చాలు. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో కూడా ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. మైదాని ఇంట్లో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం. ఇప్పుడు వచ్చి నిమ్మకాయ రసం అండి. ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి, వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ బాటిల్ లేకుంటే కవర్ తోటి కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జిలేబీ ఫ్రై చేసుకోవడం కోసం అని నేను స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు హీట్ కాగానే జిలేబీ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. చూసారు కదండి, మన జిలేబీలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.